విశ్వసనీయత అన్న మాటే ఏ కోశాన లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి క్వార్టర్ సీసా 200 రూపాయలు చేసింది చాలక మళ్లీ ఏ మోహం పెట్టుకుని మరో మోసాల చిట్టాతో ప్రజల్ని వంచడానికి చూస్తున్నారని మండిపడ్డారు. జే బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం సరఫరా చేసి 35 లక్షల మందిని ఆసుపత్రి పాలు చేసిన దుర్మార్గుడు, వేల మంది అమాయకుల ప్రాణాలు తీసిన కూనీకోరు జగన్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు 5-6 ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి పరిపాలనలో 6 లక్షలకు సంబంధించినటువంటి అప్పులకి పరిమితులు ఈ రోజున 13 లక్షల కోట్లతోని రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నప్పుడు ఏ విధమైన అప్పులు అయినప్పటికీ కూడా అంటే ప్రతి మనిషికి తలసరి 2 లక్షల రూపాయల అప్పులు చేయటం జరిగింది. అప్పులు చేయటం అనేది ఏ ప్రభుత్వానికి సర్వసాధారణమైనప్పుడు కూడా అప్పులు ఎందుకు తీసుకొస్తున్నాం, తీసుకొచ్చిన అప్పుల ద్వారా ప్రొడక్టివిటీ సంబంధించి అంటే ఉత్పాదకను పెంపొందించే విధంగా అప్పులు ఉండాలి. కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి చూస్తే ఏమాత్రం కూడా ఉత్పాదక లేదు. అంతేకాకుండా కూడా ఏ ఒక్క పరిశ్రమను కూడా స్థాపించి 10 మందికి జీవనోపాధి కల్పించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అనేవి, అభివృద్ధి అనేవి ఏ ప్రభుత్వానికైనా 2 కళ్ళుగా ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు అవసరమే, కానీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు కూడా అభివృద్ధి అనేది చాలా ప్రధానం. ఈరోజు ఈ రాష్ట్రం చూసినట్లయితే అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కంచూపు మేరలో కనపడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ప్రబలింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజల యొక్క సంపదకి ట్రస్టీలు ఉండాలి కానివ్వండి, ధర్మకర్తలు ఉండాలి కానివ్వండి, ప్రజాప్రతినిధులు సంపద మొత్తం తనదే అనే విధంగా కూడా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఇది ల్యాండ్కు సంబంధించి కానీ, స్టాండ్కు సంబంధించి కానీ, మైనింగ్కి సంబంధించి కానీ ఉన్న సంపద మొత్తం కూడా తన సంపదగా దోచుకునే విధంగా దోపిడీ కొనసాగుతుంది ఈ రాష్ట్రం. అందుకని ఈ రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్కి సరైన నాయకుడు కావాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలా, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం కలిగినటువంటి పెద్దలు, ఒక విజన నాయకులు, హైదరాబాద్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అనేక విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది. అంతేకాకుండా కూడా చాలా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే సంక్షేమ కార్యక్రమాలు పోతాయనో ఇందాక మిత్రులు చెప్పారు. 4% సంబంధించిన ముస్లిం ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదు. మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేయకపోగా మహానుభావుడు క్వార్టర్ 60 రూపాయలు దాన్ని 200 చేసి నాసిరకం మద్యం, జే బ్రాండ్లు నాసిరకం మద్యం ఇచ్చి 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి 5200 మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. అంటే రానున్న ఎన్నేళ్ళండి 15 సంవత్సరాలు రాబోయే 15 సంవత్సరాల మధ్యమంగా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా అప్పులు తీసుకునే దిగజారిన పరిస్థితి. అంటే మద్యపాన నిషేధం అంటే ఇదేనా? అంటే మేము రాబోయే 15 ఏళ్ళు కూడా గ్యారంటీ మేము మద్యం అమ్ముతాం, దాని మీద కూడా దోచుకుంటాము అని చెప్తా ఉన్నారు.
అంటే మద్యపాన నిషేధం అని ఈరోజు రాష్ట్రంలో 4 లక్షల మద్యం బెడ్ షాపులు నడుపుతా, ప్రజలు రక్తాన్ని జలగదాగినట్టు తాగారు, ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు, ప్రాణాలు తీశారు. ఇక మద్యపాన నిషేధం గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు మహిళల చేత ఓట్లు వేయించుకొని మద్యపానం అని చెప్పేసి నట్టేట ముంచారు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామని మాట్లాడారే 2019 ఎన్నికల ముందు, మరి ఎందుకు ఇవ్వలేదు? 15,000 ఇస్తామని 15,000 నుండి తగ్గించి తర్వాత 14,000 చేశారు, తర్వాత 13,000 చేశారు. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఇచ్చిన దాంట్లో సగం మందికి 2వ సంవత్సరం ఎగ్గొట్టారు, తర్వాత మళ్ళీ దాంట్లో సగం ఎగ్గొట్టారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం మీరు అమ్మఒడి ఇస్తామన్న దాంట్లో అందరి బిడ్డలకి ఇస్తామని ఎగ్గొట్టారు. ఒక్కడికన్నారు, ఆ ఒక్కడికి కూడా మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళకి తర్వాత ఎగ్గొట్టారు, తర్వాత మొత్తం తగ్గించుకుంటూ వచ్చారు. ఏమిటి దుర్మార్గం అని అడుగుతున్నా. ఇక నీ అమ్మఒడి అంటే ఎవడో నమ్ముతాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అమ్మఒడి మీద విశ్వాసం కోల్పోయారు ప్రజలు. అంటే ఈ 17,000 చేస్తానంటే 17,000 కాదు, నువ్వు 17 లక్షలు ఇస్తానన్నా జనాలు నమ్మే పరిస్థితి లేదు. 15,000 ఇస్తాననే దాన్ని ప్రతి బిడ్డకి 15,000 అని ఆ హామీ నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఈరోజు మళ్ళీ 15,000 చేస్తాము. ఎవరు నమ్ముతారు మీ హామీ? అందరు బిడ్డలకి ఇస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టో ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు సమాధానం చెప్పండి.